అంతా జెట్లు బ్లాక్ అయినాయని చెప్పేసి తీసేసినాము. సో ఇట్లా ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే ఆయన వెల్డింగ్ చేసిన తర్వాత ట్యాంక్ అనేది మళ్ళీ పెట్రోల్ వేసి వాష్ చేసి మళ్ళీ బిగియాల. అది అట్టే బిగించిందానా ఆయన పెట్రోల్ వేసిన తమ్ముడు స్టార్ట్ కాలేదు అన్నాడా. సో ఇదే ఫ్రెండ్స్ ప్రాబ్లం. ట్యాంక్కి వెల్డింగ్ అట్లా చేసినప్పుడు మొత్తం నీట్గా క్లీన్ చేసి మళ్ళీ పెట్రోల్ వేయాలి. అట్లే వేసినప్పుడు ఏమవుతుందంటే మొత్తం దాంట్లో ఉండే మట్టి మశానం అంతా వెల్డింగ్ చేసినప్పుడు హీట్ అయినప్పుడు ఊడిపోయి అంతా వచ్చేస్తుంది అనమాట. సో ఇదే జరిగింది ఈ బండిలో కూడా. మొత్తం అంతా చిల్లిమంతా వచ్చి బ్లాక్ అయిపోయింది కార్బోరేటర్. ప్లస్ ఇంకోటి ఆ స్పార్క్ ఇది ఉంది కదా, వైర్ కూడా ఊడిపోయింది. సో మామూలుగా కూడా అప్పుడు అది స్టార్ట్ అయింది బండి, కానీ ఏంటంటే వైర్ ఊడిపోయింది అన్న, అది స్టార్ట్ కాలేదు. ఇప్పుడు చూడండి దీంట్లో ఏమైందంటే బండి చౌక ఆఫ్ చేస్తే బండి ఆగిపోతుంది, రేస్లో నిలబడడం లేదు. సో దానికి ఏం చేయాలా, కార్బోరేటర్ ఇప్పి క్లీన్ చేయాలి. మనం ఏం చేసినాము, బండి స్టార్ట్ కాలేదు కదా అని చెప్పేసి స్పార్క్ ప్లగ్ ఒకటి 10 రింగు ఇంకా స్కూటర్ ఒకటే తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. కార్బోరేటర్ అంత ప్రాబ్లం వచ్చిండదులే అనుకున్నాను నేను, కానీ చూస్తే ఇంకా కావడం లేదు. జెట్లు అయితే ఫుల్ బ్లాక్ అయిపోయినాయి. సో మొత్తానికి ఏం చేస్తాం, ఇదే వెల్డింగ్ చేయించింది ఆయన. ఏం చేస్తాం, షాప్ దగ్గర తీసుకుని పోదామనేసి ఇంకా మన షాప్ దగ్గరికి అయితే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. సో ఏం లేదు, ఇంకా షాప్ దగ్గరికి వచ్చి కార్బోరేటర్ క్లీన్ చేసి ఆయనకైతే బండి ఇచ్చేయాలా. ఇంకా సగం దూరంలో వచ్చేటప్పటికి ఏమైందంటే చౌగా ఆన్ చేసుకుని వస్తా అంటే పెట్రోల్ కొద్దిగానే కదా వాళ్ళు వేసింది, పెట్రోల్ అయిపోయింది ఊరు మధ్యలోకి. ఇంకా నేను ఏం చేసిన, కాలు వేసిన, మన పిల్లోడు కూర్చున్నాడు దొబ్బకుండా మన షాప్ దగ్గర